ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ టికెట్ కేటాయింపుపై వైసీపీ అధిష్టానం చేస్తున్న కసరత్తు ఏంటి? స్థానిక ఎమ్మెల్యే పనితీరు పట్ల అధిష్టానం సానుకూలమేనా? మరోసారి మార్కాపురం సీటు సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఖాయమేనా? మాజీ ఎమ్మెల్యే విషయంలో పార్టీ అధిష్టానం తీసుకోబోతున్న నిర్ణయం ఏంటి? మార్కాపురం తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న టికెట్ వార్లో గెలిచేది ఎవరు, ఓడేది ఎవరు? వివరాల కోసం వాచ్ ది స్టోరీ. పశ్చిమ ప్రకాశం జిల్లాలోని ముఖ్యమైన నియోజకవర్గాల్లో ఒకటి మార్కాపురం. రాజకీయ యుద్ధ వాతావరణానికి దూరంగా కూల్ నియోజకవర్గంగా మార్కాపురానికి పేరుంది. నియోజకవర్గ రాజకీయ పరిస్థితులతో పాటు ఎమ్మెల్యే కూడా అంతే కూల్గా ఉంటారు. రాజకీయంగా ఎంతో ప్రశాంతంగా ఉండే ఆ నియోజకవర్గంలో కూడా టికెట్ వార్ ప్రారంభమైంది. అధికార పార్టీ టికెట్ దక్కించుకోవడానికి సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే కూడా పోటీ పడుతున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న టికెట్ వార్ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. మార్కాపురం నియోజకవర్గంపై దశాబ్దాలుగా కుందూరు ఫ్యామిలీకి రాజకీయంగా గట్టి పట్టు ఉంది. 2019 ఎన్నికల్లో కుందూరు ఫ్యామిలీ నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన కుందూరు నాగార్జున రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. నాగార్జున రెడ్డి రాజకీయాలకు కొత్తైన తండ్రి, పిల్లనిచ్చిన మామ ఇద్దరూ మాజీ ఎమ్మెల్యేలు కావడం గత ఎన్నికల్లో ఆయన గెలుపుకు కలిసి వచ్చింది. సౌమ్యుడు, వివాదరహితుడిగా కుందూరు నాగార్జున రెడ్డికి పేరుంది. రాజకీయాలతో సంబంధం లేకుండా నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నాగార్జున రెడ్డికి మంచి పేరు సంపాదించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రస్తుతం మార్కాపురం నియోజకవర్గ టికెట్ విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఇద్దరు నేతల్లో అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయిస్తుందనే ఆసక్తి నియోజకవర్గ ప్రజల్లో సైతం నెలకొంది. అనుకూలంగానే ఉంది. అదే సమయంలో ఆయన కుటుంబ సభ్యులు పాలనాపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై అధిష్టానంలో కొంత అసంతృప్తి ఉంది. ఇదే విషయాన్ని పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి ఇటీవల నిర్వహించిన నియోజకవర్గ సమీక్షా సమావేశంలో తేటతెల్లం చేశారు. 2014 ఎన్నికల్లో మార్కాపురం నుంచి సీనియర్ నాయకుడిగా ఉన్న కేపీ కొండారెడ్డిని కాదని జంకె వెంకటరెడ్డిని అసెంబ్లీ బరిలోకి దింపారు. ఆ ఎన్నికల్లో జంకె వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో జంకె వెంకటరెడ్డిని పక్కనబెట్టిన వైసీపీ అధిష్టానం నాగార్జున రెడ్డికి అవకాశం ఇచ్చింది. నాగార్జున రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి కుమారుడు కావడమే కాక నియోజకవర్గంలో తూర్పు మండలాల్లో ప్రభావం కలిగిన మరో మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డికి అల్లుడు. అన్నీ కలిసి రావడంతో ఆ ఎన్నికల్లో నాగార్జున రెడ్డి 20,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. వైసీపీ అధిష్టానం ఇటీవల నిర్వహిస్తోన్న నియోజకవర్గ ఎమ్మెల్యేల సర్వే ఫలితాల్లో మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డికి మంచి మార్కులే పడ్డాయి. ఎమ్మెల్యే పనితీరుపై నియోజకవర్గ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని సర్వే ఫలితాలు వెలువడినట్టు సమాచారం. ప్రత్యర్థి టీడీపీ నాయకుడితో పోలిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి వైపు ప్రజలు మొగ్గు చూపినట్లు సర్వేలు వెల్లడించాయని ఎమ్మెల్యే వర్గం అంటోంది. దీంతో పార్టీ అధిష్టానం మరోసారి నాగార్జున రెడ్డికి టికెట్ కేటాయించనుందనే చర్చ నియోజకవర్గంలో నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే మార్కాపురం నియోజకవర్గం టికెట్ మరోసారి తనకు కేటాయించాలని ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెంచుతున్నట్టు సమాచారం. సర్వే సంస్థ ప్రతినిధులు కూడా స్థానిక రాజకీయంగా బలంగా ఉన్న గ్రూపును దృష్టిలో ఉంచుకుని నాగార్జున రెడ్డిని వదులుకోకూడదని సీఎంకు సూచించినట్టు సమాచారం. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న తండ్రి కొండారెడ్డి బలానికి తోడు మామ ఉడుముల శ్రీనివాసులరెడ్డి మద్దతు కూడా ఉండడం నాగార్జున రెడ్డికి కలిసి వచ్చే అంశమని సర్వేలో తేలినట్లు తెలుస్తోంది. వీరికి తోడు జగన్ పాదయాత్రలో ఆయన వెంట నడిచిన నాగార్జున రెడ్డి బామ్మర్ది అశోక్ రెడ్డి అంటే జగన్కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఇంకోవైపు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులపై భారీ ఎత్తున భూ వివాదాలు, అవినీతి ఆరోపణలు వచ్చాయి.
ఇంకోవైపు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులపై భారీ ఎత్తున భూ వివాదాలు, అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇటీవల సమీక్షా సమావేశంలో కూడా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేకు ఆయన సోదరుడు మామలే సమస్యని అంటూ ఎమ్మెల్యే మాత్రం మంచివారని ప్రశంసించారు. ఆ వెంటనే ఎమ్మెల్యే కుటుంబంపై పదే పదే ఆరోపణలు చేస్తున్న మరో నాయకుడు సూర్యప్రకాష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తద్వారా ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి పేరునే అధిష్టానం పరిశీలిస్తోందనే సంకేతాలు పంపారు. రెండు 2014లో మార్కాపురం నుంచి గెలిచిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలలో టీడీపీ నుంచి ఆహ్వానం వచ్చినా అప్పటి ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి వెళ్లలేదు. టీడీపీ పిలుపుల పక్కన పెట్టి వైసీపీలోని ఆయన కొనసాగారు. 2016 ప్రాంతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 4 వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లిపోయారు. జంకే వెంకటరెడ్డి కూడా గతంలో టీడీపీ ఎమ్మెల్యే కనుక ఆయన కూడా సైకిల్ ఎక్కుతారనే ప్రచారం జరిగింది. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ జంకే వైసీపీలో కొనసాగారు. 2019 ఎన్నికల్లో మాత్రం మార్కాపురం అభ్యర్థిని మార్చారు పార్టీ అధినేత జగన్. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని కుందూరు నాగార్జున రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇస్తారని జంకెకు జగన్ హామీ ఇచ్చి ఆయన్ను సముదాయించారు. కానీ జగన్ ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు. ఎప్పటికప్పుడు ఎమ్మెల్సీ పదవి వస్తుందని జంకె ఆశిస్తూ వచ్చారు. చివరికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి అయినా దక్కుతుందని విశ్వసించి భంగపడ్డారు. అనూహ్యంగా ఏడాది క్రితం ఆయనకు వైసీపీ జిల్లా పగ్గాలు అప్పగించారు. రెండోసారి కూడా ఆయనను ఆ పదవిలోనే కొనసాగించారు. అయినా జంకె వెంకటరెడ్డి మాత్రం తనకు ఎమ్మెల్యే టికెట్ కావాలని సీఎంను పదే పదే కోరుతున్నారు. ఈ విషయంలో జంకెకి ఇప్పటి వరకు జగన్ స్పష్టమైన హామీ ఇవ్వకపోయినా ఆ విషయం ప్రత్యేక దృష్టితో చూస్తున్నట్లు సీఎం సన్నిహితులు చెబుతున్నారు. మరి సిట్టింగ్ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి మధ్య జరుగుతున్న టికెట్ పోటీపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనే చర్చ మార్కాపురం నియోజకవర్గంలో నడుస్తోంది.